నమస్కారం. దట్టమైన అడవిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కోట్లాది మంది ప్రజలు ఒకే చోట గుమిగూడుతారు. అసలిది కేవలం ఒక పండుగ కథ అనుకుంటే పొరపాటే. ఇది అన్యాయంపై ఒక వీరవనిత చేసిన తిరుగుబాటు గాథ. ఇది సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథ. కోటి మంది, అది ఒక్కచోట. ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మన భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అతిపెద్ద వేడుక ఇదే. అందుకే దీన్ని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ఇది కేవలం ఒక పండుగ కాదు, విశ్వాసానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఒక మహాసంగమం. ఇంతకీ ఈ జాతర వెనుకున్న అసలు కథ ఏంటి? ఒక సాధారణ గిరిజన మహిళ ఎలా దేవతగా మారింది? సరే మరి, ఈ అద్భుతమైన గాథలోకి వెళ్ళిపోదామా? ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా చెప్పాలంటే 13వ శతాబ్దంలోకి. అప్పుడు కాకతీయ సామ్రాజ్యం బలంగా ఉన్న సమయం. ఈ వీరగాథకు మూలమైన సమ్మక్క అనే ఒక సామాన్య గిరిజన వనిత కథను ఇప్పుడు చూద్దాం. కథల ప్రకారం ఏమైందంటే, అడవిలో గిరిజన నాయకులకు ఒక పాప దొరికింది. ఆశ్చర్యమేంటంటే, ఆ పాప చుట్టూ పులులు, సింహాలు కాపలాగా ఉన్నాయట. ఆ పాపే సమ్మక్క. ఆమెలో దైవిక శక్తులున్నాయని, ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలదని ప్రజలు బలంగా నమ్మేవారు. ఆమె మేడారం పాలకుడైన పగిడిద్ద రాజును పెళ్లి చేసుకుంది. వారికి సారక్క, నాగులమ్మ, జంపన్న అని 3 పిల్లలు. జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. కాని విధి వాళ్ల కోసం వేరే ప్రణాళిక వేసింది. అంత ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఒక్కసారిగా ఒక తుఫానొచ్చింది. ఆ తుఫానే న్యాయం కోసం జరిగిన ఒక యుద్ధానికి దారితీసింది. ఇది కేవలం తిరుగుబాటు కాదు, తమ ప్రజల ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం చేసిన ఒక ధర్మయుద్ధం. ఆ టైంలో ఏమైందంటే, ఆ ప్రాంతమంతా భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు పన్ను అంటే కప్పం ఎలా కడతారు? కాని కాకతీయరాజు ప్రతాపరుద్రుడు మాత్రం అస్సలు కనికరించలేదు. కప్పం కట్టి తీరాల్సిందే అని శాసించాడు. ఇక్కడ పోరాటం ఎలా ఉందో చూడండి. ఒకవైపు లక్షల సైన్యం, ఆధునిక ఆయుధాలతో కాకతీయ సామ్రాజ్యం. మరోవైపు తమ అడవి తల్లిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తున్న కొద్దిమంది గిరిజన యోధులు. ఎంత పెద్ద తేడా కదా! ఆ భీకరమైన యుద్ధంలో సమ్మక్క తన సర్వస్వాన్ని కోల్పోయింది. ముందుగా భర్త పగిడిద్దరాజు, ఆ తర్వాత కూతుర్లు సారక్క, నాగులమ్మ అందరూ వీరమరణం పొందారు. ఇక ఆ ఓటమిని చూడలేక కొడుకు జంపన్న దగ్గరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అందుకే చూడండి, ఆ వాగుకు ఈ రోజుకి జంపన్న వాగు అనే పేరు. అలా కళ్లముందే కుటుంబం మొత్తం నాశనమవ్వడంతో సమ్మక్క ఇక మామూలు మనిషిగా మిగిలలేదు. ఆమెలో ఒక శక్తి ఆవహించింది. తన ప్రజలను కాపాడే ఒక దేవతగా మారింది. ఆ కోపంతో, ఆ ఆవేదనతో సమ్మక్క ఒక అగ్నిగోళంగా మారింది. సాక్షాత్తు కాళికాదేవిలాగా మారి కాకతీయ సైన్యాన్ని తరిమి కొట్టింది. ఆమె ధాటికి ఆ మహాసైన్యం కూడా నిలవలేక పారిపోయింది. కాని ధైర్యంగా ఎదుర్కోలేక ఒక సైనికుడు వెన్నుపోటు పొడిచాడు. దొంగచాటుగా వెనకనుంచి బల్లెంతో పొడిచాడు. అయినా సరే ఆమె లొంగలేదు. ఆ గాయంతోనే నెత్తురోడుతూ చిలుకలగుట్ట కొండవైపు నడుచుకుంటూ వెళ్లి మాయమైపోయింది. తర్వాత ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. కాని ఆమె ఎక్కడైతే మాయమైందో సరిగ్గా అదే చోట ఒక పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణె దొరికింది. అప్పుడర్థమైంది ప్రజలకి, సమ్మక్క తల్లి శరీరాన్ని వదిలేసి ఈ కుంకుమ భరిణె రూపంలో తమతోనే ఉందని. అప్పటినుంచి అదే దేవతకు చిహ్నం. సరే, ఇదంతా కదా. మరి ఈ కథకి, ఈరోజు మనం చూస్తున్న జాతరకి సంబంధమేంటి? ఆ ఆచారాలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ జాతర మొత్తం 4 రోజుల పండుగ. మొదటి రోజు కూతురు సారక్కను కన్నెపల్లి నుంచి గద్దెమీదికి తీసుకొస్తారు. దాంతో జాతర మొదలైనట్టే. ఇక రెండో రోజు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం, సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి గద్దెమీదికి వస్తుంది. మూడో రోజు ఆ తల్లీ కూతుళ్ళిద్దర్నీ కోట్లాది మంది దర్శించుకుంటారు. ఇక 4వ రోజు వనప్రవేశం అనే కార్యక్రమంతో దేవతలను మళ్లీ అడవిలోకి సాగనంపుతారు. దాంతో జాతర ముగుస్తుంది.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, భక్తులు అమ్మవార్లకు బంగారం మొక్కుగా చెల్లిస్తారు. బంగారమంటే నిజం బంగారం కాదు, బెల్లం. అవును, బెల్లమే. తమ బరువుకి సరితూగే బెల్లాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఎంత నిరాడంబరమైన భక్తి కదా! ఇందాక మనం జంపన్న గురించి మాట్లాడుకున్నాం కదా. తన ప్రాణాలు తీసుకున్న ఆ సంపెంగవాగు, అదే జంపన్నవాగు. జాతరకి వచ్చిన వాళ్ళు అమ్మవార్లను దర్శించుకునే ముందు ఈ వాగులో పుణ్యస్నానం చేస్తారు. అలా చేస్తే పాపాలు పోతాయని, జంపన్న త్యారాన్ని గౌరవించినట్టవుతుందని వాళ్ల నమ్మకం. అంటే చూడండి, ఈ జాతర కేవలం 4 రోజుల సంబరం కాదు. దాని వెనుక తరతరాలుగా నిలిచి ఉన్న ఒక గొప్ప వారసత్వముంది, ఒక స్ఫూర్తి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. సుమారు 900 ఏళ్ల కిందట మొదలైన ఒక చిన్న గిరిజన సాంప్రదాయం ఈరోజు ఎంత పెద్దదయ్యిందో. 1996లో దీన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఇప్పుడు చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది. అందుకే అంటాను, ఈ జాతర వెறுం ఉత్సవం కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక, అన్యాయం మీద వాళ్లు చేసిన తిరుగుబాటుకి గుర్తు, తరగని వాళ్ల విశ్వాసానికి నిదర్శనం. అందుకే కదా కులాలు మతాలు పక్కన పెట్టి కోట్లాది మంది అక్కడికొస్తారు. ఆ తల్లీ కూతుర్ల త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకే ఒక్క వీర వనిత కథ శతాబ్దాలు గడుస్తున్నా కోట్లాది మందిని ఎలా కదిలిస్తుంది? ఒక తల్లి పడిన ఆవేదన ఇంత పెద్ద విశ్వాసానికి ఎలా పునాది వేసింది? బహుశా ఈ ప్రశ్నలోనే సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న అసలైన శక్తి దాగి ఉందేమో.